గురువుగారు ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, గణేశుడికి మోదకాలు అంటే చాలా ఇష్టం. చాలా అమితంగా ఇష్టపడుతూ ఉంటారు గణేశుడు. సో, దాని వెనుక ఏమన్నా పురాణ రహస్యం ఏమన్నా ఉందా? పురాణ రహస్యమని కాదు తల్లి. అక్కడ ఏమవుతుందంటే ఆయనకు నేను చెప్పాను గదా! ఆవిరి కుడుములు, మోదుగలు అంటాం మనం అవును. మామూలుగా. అవి ఆవిరితో చేసినటువంటివి. హ్మ్. ఒక్కొక్క పిల్లవాడికి ఒకటి ప్రీతి. హ్మ్. ఆనాడు పార్వతీదేవికి పుట్టిన తర్వాత ఆమె ఆవిరి కుడుములు అనేటువంటివి చేసి పెట్టడం వల్ల అవి నీకిష్టమైనటువంటి పదార్థము తింటూ ఇక్కడ కాపలా ఉండు నాయనా అని జెప్పింది. అవును. ఆ రోజు. ఆవిరితో అనేటువంటిది ఏమిటి? అంటే కేవలము అవి మడితో చేసినట్టనమాట. ఆవిరితో చేయటం అనేది. హ్మ్. వేరే ఏ పదార్థము వాడే అవకాశము ఉండదు. ఆ ఆవిరికి ఉండేటువంటివవి. ఆవిరికి ఎప్పుడైతే అవుతాయో అవి ఆయనకు ప్రీతి. నేనిందాకే జెప్పాను. అత్యంత ప్రీతికరమైనటువంటివి ఆవిరి కుడములు. ఆ ఆవిరితో చేసినటువంటివి ఆయనకు ఇష్టం. అంతే ఏం లేదు. ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్కటి ఇష్టమవుతుంది. మొట్టమొదట ఏదైతే తల్లి అన్నప్రాసన అనేటువంటి విధానముతో ఏదైతే పెడతామో, ఆ మొట్టమొదట పెట్టిండేటువంటిది ఆయనకు ప్రీతికరం ఉంటుంది గదా! అలా ఆయన్ను చిన్నతనములో కాపలా ఉండటానికని పెట్టినప్పుడు ఆవిరి కుడములు ఆమె పెట్టింది పార్వతీదేవి. అందువలననే వాటి మీద ఎక్కువగా ఇష్టం. హ్మ్. ఆయన ఎన్ని తిన్నా తింటూ ఉంటాడు, తింటూ ఉంటాడు. అలా తిని, తిని, తిని కడుపు బాగా ఉబ్బరమై, బాగా పెంచుకొని ఆవిరివి గదా ఎక్కువ. మరి ఇదైనవన్నీ గూడా తిని పొట్ట పెంచుకొని ఉన్నాడు ఆయన. హ్మ్. అంతేగాని వేరే విధముగా అనేటువంటిది ఇవి కాదు. మనము మన ఇంట్లో పిల్లలకు అన్నప్రాసన చేసినప్పుడు గూడా ముందు మనము తీపి పదార్థం అనేది చూపిస్తాం. ఏ తీపి పదార్థమైతే ఏదైతే మనం పిల్లలకు అన్నప్రాసన విషయంలో పెడతామో వాళ్ళు దానికి ఒక రుచికి అలవాటు పడతారు. అంతేగాకుండా చంటి బిడ్డలు పుట్టంగానే మామూలుగా తల్లి దగ్గరికి వెళ్ళంగానే కొంతమంది ఎత్తుకుంటారు. ఆ ఎత్తుకున్నప్పుడు అందుకే కింద వస్త్రము అన్నీ గూడా పెట్టి ఎత్తుకోవడం అనేది జరుగుతుంది. కాళీ చర్మముతో ఎప్పుడైతే ఎత్తుకుంటుందో, ఆ చర్మ స్పర్శ అనేటువంటిది ఉండేటువంటి దాని వలన వాళ్ళకర్థమవుతుంది ఎవరెత్తుకున్నారు అని. తల్లి ఎత్తుకుందా, పరాయి వాళ్ళెత్తుకున్నారా అని ఏడుస్తారు పిల్లలు. ఎందుకేడుస్తారు అంటే, ఆ చర్మ స్పర్శ అనేటువంటిది వాళ్లకు ఆ ఇది తగలదు వేరే వాళ్ళు ఎత్తుకుంటే. అందువలన తల్లి అని గుర్తించడానికి వేరే ఇంకా జ్ఞానం రాలేదు గదా మరి పిల్లలకు. ఎలా? ఎలా తెలుస్తుంది తల్లి యొక్క స్పర్శ అంటే ఆ చర్మ స్పర్శ. ముందు తల్లి దగ్గర పండుకోబెడతారు పుట్టంగానే. అలాగే ఇప్పుడు మొట్టమొదట ఏదైతే మనము తీపి పదార్థాన్ని నాలుకకు అన్నప్రాసన అనేటువంటి విషయంలో మనం చూపిస్తామో పిల్లలకు, అది ప్రీతిపాత్రంగా ఉంటుంది. నాకు ఆ రోజు అది పెట్టావే నాకది పెట్టు మళ్ళీ అని అడుగుతారు పిల్లలు. అవును. సహజంగా. అందువల్ల తల్లి అంతే ఏమి లేదు. ఆయనకు ఆవిరి కుడుములు, మోదుకలు అంటారు. హ్మ్. గురువుగారు గణపతి దేవుడిని ప్రత్యేకంగా ఆహ్వానించుకునేటప్పుడు ఆయనకి పఠించాల్సిన మంత్రాలు గాని అలాంటివేమన్నా ఉన్నాయా? మంత్రాలు అంటే మనము సహజంగా గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం అని ప్రతి పురోహితుడు చెప్తాడు. గణపతిని మనము ఆరాధించడానికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి మంత్రాలు అనేటువంటివి ఏం లేదు. శుక్లాంబరధరం ఇవన్నీ గూడా ఉంటాయి. షోడశోపచారాలలో అన్నీ వస్తాయి గణపతికి. ఆవాహన చేయటము, ఆయనను కూర్చోబెట్టటము, పాదయోహో పాద్యం సమర్పయామి అని చేతి కడుక్కోవడానికి నీళ్ళివ్వడము, కూర్చోవడానికి చెప్పడం ఇవన్నీ మంత్రాలలో వచ్చేటువంటివేనమ్మా. ప్రత్యేకముగా ఉన్నాయి అనేటువంటిది ఏమీ లేదు గానీ, మనకు యథావిధిగా పూజా క్రమములో వాడబడేటువంటివన్నీ గూడా మనం వాడుకోవచ్చునక్కడ. అన్నీ చెప్పవచ్చును. గణపతి అష్టోత్తరము అన్నీ ఉన్నాయి గదా! హ్మ్. అందువల్ల ఇబ్బంది ఏమీ లేదు. తల్లి మామూలుగా ఉన్నటువంటివే ఉన్నాయి. ప్రత్యేకముగా ఇది జేస్తేనే అనేటువంటిది ఏమి లేదు. హ్మ్. లక్ష్మీ గణపతి అన్నప్పుడు బీజాక్షరాలలో చేస్తూ ఉంటాం మామూలుగా. గణపతిని గణపతి మంత్రముగానే చెప్తారు. హ్మ్. అంతేగాని ఇబ్బంది ఏం లేదు. మామూలుగా ఇవే ఉంటాయమ్మా. ఇంతకంటే వేరే ఏదో కొత్తగా మనం వేరే కనిపెట్టాల్సిందేమి లేదు. మనకు ఆజన్మాంతము పెద్దవాళ్ళు చెప్పినటువంటివి మనం శ్రద్ధగా చేసుకుంటే సంతోషం. గణేశుడికి ముఖ్యంగా గరిక అంటే గరిక పెట్టి
మనం ఏదన్నా ధ్యానం చేసినా, వేడుకున్నా గణేశుడు తొందరగా మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు గురువుగారు. సో, గరికకి, వినాయకుడికి గల సంబంధం ఏంటి? గరక అనేటువంటిది ఏమిటి అంటే, మీకు గరకే గాదు, గరక, జిల్లెడు, హ్మ్. అర్కము అంటాం జిల్లెడు మామూలుగా. ఇది సూర్య సూర్యుడి యొక్క అనుగ్రహము చేత, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత చేసుకునేటువంటివి ఇవి మామూలుగా గణపతికి. అందువలన గరక అన్న, తెల్ల జిల్లెడు, జిల్లెడు పువ్వులు అన్న, జిల్లెడు ఆకులు అన్న, ఇవన్నీ కూడా తెల్ల జిల్లెడు అర్కము అంటే ఇదే సూర్యుడి యొక్క ఇదనమాట. అందువలన గరక అంటే చాలా ఇష్టం గణపతికి. అంటే మనకు ఏదైనా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము కదా. ఉదయం లేవంగా మనం ఏమనుకుంటాము, మామూలుగా ఆరోగ్యదాయకమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహము చేత ఇది కావాల్సిందే ప్రతి వాళ్ళు కూడా. అందువలన గరక అనేటువంటి దాంట్లో మనము ఎక్కువ శాతము వినాయకుడికి వాడుకోవడము. తర్వాత జిల్లెడు, జిల్లెడు పువ్వులు, తెల్ల జిల్లెడు గణపతికి చాలా ప్రాధాన్యత. ఇవన్నీ ఆయనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు. ఇప్పుడు కలువ పువ్వు అమ్మవారికి ఇష్టం, అవును. తామర పువ్వులు ఇష్టం. హ్మ్. ఎలాగో గణపతికి కూడా గరక హ్మ్. ఇవన్నీ కూడా ఇష్టం. గరక, ఉత్తరేణి అని కూడా ఉంటుంది. హుహు. ఇవన్నీ కూడా తీసుకుంటాం మనం. గరక, ఉత్తరేణి ఆకు, ఇవన్నీ కూడా ఉత్తరేణి ఆకు కూడా ఇక్కడ ప్రీతికరం. హ్మ్. ఇవన్నీ కూడా మనం ఈ ప్రకృతికి సంబంధించినటువంటివి ఎప్పుడైతే మనం తీసుకుంటామో, గరక దేనితో సమానము అంటే మనకు దర్భ, పరమ పవిత్రమైనటువంటిది దర్భ. అవును. ఆవు పాలు, దర్భ, టెంకాయి, పూలు, తమలపాకులు, వీటికి వేటికి కూడా అంటు ముట్టు అనేటువంటివి ఉండవు. అలాగే గరక కూడా. హ్మ్. గరక, ఉత్తరేణి అనేటువంటివి కూడా వీటికి అంటు ముట్టు ఉండవు. హ్మ్. కనుక ఏది పవిత్రమైనటువంటిదో, మనం ఏమన్నాం, పత్రం పుష్పం ఫలం అవును. తోయం అని మాట్లాడుతున్నాం కదా. ఎవరి శక్తి, హ్మ్. శక్తి లేనివాడు ఏమంటాడు, ఒక గరక. ఎందుకు ఆ గరిక? ఆ గరికతో ఏమిటి అంటే, సీతామ్మవారు రావణాసురుడు వచ్చి ఏదో చేస్తాను అని అన్నప్పుడు కూడా ఒక గరక గడ్డిపోచను అలా అడ్డము పెట్టి, ఆమె తాకి గడ్డిపోచను అలా పెట్టింది గరకను. గరకనే పెట్టిండేది. అలా పెట్టి గరికను నీకు అడ్డము పెట్టి నువ్వు ఏమనుకుంటున్నావు నేనంటే అని అన్నది ఆమె గురించి. మహాపతివ్రత అయినటువంటి ఆమె ఆ గడ్డిని, ఆ గరకను అలా చూసేటప్పటికీ దాన్ని దాటలేకపోయినాడు రావణాసురుడు. హ్మ్. దాన్ని ముట్టుకోలేకపోయినాడు. అవును. అందుకని ఆ గరిక యొక్క ప్రభావం ఏమిటి అంటే, గరికలో మహత్యం కాదు. హ్మ్. గరికలో ఏమీ లేదు గరికలో. అవును. ఆ గరికను ముట్టుకొని మంత్రించినటువంటి ఇది దాంట్లో ఉంటుంది. ఆమె యొక్క పాతివ్రత్యము అక్కడ ఆమె అనుకున్నటువంటి మనస్సులో అనుకుంది అంటే ఆ గడ్డిపోచ విపరీతమైనటువంటి ఇది. ఈ గడ్డిపోచతోనే, గరికతోనే ఏనుగును కట్టేసి ఉంటారు లోపల చెరసాలలో. ఈ గడ్డితోనే, గడ్డిపోచతోనే పూర్వము బాగా గట్టిగా చేసి ఏనుగును కట్టేసి ఉంటారు. ఆ ఏనుగు తప్పించుకొని లోపలికి వచ్చి చెరుగ్గడలన్నీ కూడా తినిపోవడం జరుగుతుంది. హ్మ్. ఇవన్నీ కథలు ఉన్నాయి కదా మనకు. అందువలన అక్కడ ప్రాధాన్యత ఏమిటి అంటే గరక. హ్మ్. ఇది తినటం అనేటువంటిది ఏనుగుకు ప్రీతికరం, గరిక తినటం. అదేమిటి, పశువులు గడ్డి మేస్తున్నాయంటే స్వచ్ఛమైంది. ఇది శాకాహారం. అవును. గడ్డి అనేటువంటిది శాకాహారం, మాంసాహారం కాదు కదా. అందుకని కొన్ని జంతువులకు శాకాహారం ఎప్పుడూ కూడా. అందువల్లనే దానికి ప్రీతికరం.